నమస్తే. నేను డాక్టర్ పద్మావతి, డెర్మటాలజిస్ట్, ఆస్మారా మల్టీ స్పెషాలిటీ క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. టీలోజన్ ఎఫ్యూఎం. సో, టీలోజన్ స్టేజ్‌లో జుట్టు రాలిపోతుంది. అది కూడా ఒక 50, 60 వెంట్రుకలు లేదా 100 వెంట్రుకల వరకు రోజువారీ వెంట్రుకలు వెళ్ళటం అనేది నార్మల్‌గా జరగొచ్చు. కొన్ని కారణాల వల్ల మనకి బాడీలో వచ్చే చేంజెస్ వల్ల కానీ, సో, ఈ కారణాల వల్ల ఈ టీలోజన్ ఫేజ్ ఏదైతే 3-4 నెలల్లో ఆగిపోవాలో అది ఆగకుండా ప్రొలాంగ్ అవుతుంది. ఆ ప్రొలాంగ్ అవ్వడం అంటే ఏంటంటే నెలల పర్యంతం ఇంకొంచెం ఎక్కువగా రాలిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. సో, దీనికి కారణాలేమిటి? ఫస్ట్ కామన్‌గా సింపుల్‌గా చెప్పుకునే మనం చూసే కారణము న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్. సో, ఆడవాళ్ళల్లో ఎక్కువగా మనం ఎనీమియా, రక్తహీనత అనేది ఒకటి చూస్తాము. అలాగే ఈ మధ్య కాలంలో విటమిన్ డి, బి12, జింక్ డెఫిషియన్సీ, బయోటిన్ డెఫిషియన్సీ ఇలాంటివన్నీ కూడా మనం కామన్‌గా చూస్తూ ఉన్నాం. ఈ కారణాల వల్ల చాలా మందికి జుట్టు రాలటం అనేది జరుగుతూ ఉంటుంది అది. ఎస్పెషల్లీ ఫీమేల్స్‌లో మెన్స్ట్రుయల్ బ్లీడింగ్ ఎక్కువ అవటం కానియండి, లేదా మెనోపాజ్ ముందు కూడా చాలా మందికి హార్మోనల్ ఇంబాలెన్సెస్ వచ్చి బ్లీడింగ్ అనేది ఎక్సెస్ అవ్వటము, దాని ద్వారా ఎనీమియాలోకి వెళ్ళటము, ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం. సో, ఈ కారణాల వల్ల కూడా జుట్టు రాలటం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే కొన్ని జ్వరాలు, రకాల జ్వరాలు మనకి మలేరియా, టైఫాయిడ్, ఈ మధ్య కాలంలో కోవిడ్, పోస్ట్ కోవిడ్, దాని తర్వాత తీసుకున్న వ్యాక్సిన్స్ వల్ల చికెన్ గున్యాలు, డెంగ్యూ ఇలాంటివన్నీ కూడా ఈ ఫీవర్స్ వల్ల కూడా ఇమ్మీడియేట్‌గా కాకపోయినా ఒక 2, 3 నెలల తర్వాత నుంచి జుట్టు ఊడడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. అలాగే మెడికేషన్స్. చాలామంది ఎన్నో రకాల మెడికేషన్స్ వాడాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. లైక్ యాంటీ డిప్రెసెంట్స్, యాంటీబయాటిక్స్, కొన్ని యాంటీ హైపర్‌టెన్సివ్స్ అని, అలాగే మొటిమల కోసం ఇచ్చే మందు రెటినాయిడ్స్ అనేది కొన్ని సిస్టిక్ యాక్నీకి తీసుకుంటూ ఉంటారు. వాళ్ళల్లో కూడా మనం జుట్టు ఊడిపోవడం అనేది చూస్తూ ఉంటాము. అలాగే సర్జరీస్. రీసెంట్‌గా ఏమైనా సర్జరీలు జరిగాయా? ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. చిన్న చిన్న సర్జరీల నుంచి మేజర్ అండ్ మైనర్ సర్జరీలు కూడా జరుగుతూ ఉంటాయి. అది కూడా పోస్ట్ సర్జరీ అయిన తర్వాత అది ఒక స్ట్రెస్ ఫ్యాక్టర్ కింద జరిగి మనకి జుట్టు ఊడడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే హార్మోనల్ ఇంబాలెన్స్. అది చాలా కామన్‌గా ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. దానిలో హైపర్ థైరాయిడిజం ఆర్ హైపోథైరాయిడిజం ఒకటి. అలాగే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనే కండిషన్‌లో ఓవరీస్‌లో ఉండే ప్రాబ్లమ్స్ వల్ల, అలాగే వేరియస్ అదర్ ఎండోక్రైనల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా జుట్టు ఊడుతూ ఉంటుంది. అలాగే కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు లైక్ షుగర్, డయాబెటీస్ కానియండి, హైపర్ టెన్షన్ కానియండి, లేక ఆటో ఇమ్యూనిటీ అంటాము. ఆర్థరైటిస్, రొమటాయిడ్ ఆర్థరైటిస్, ఎస్ఎల్ఈ ఇలాంటి కండిషన్స్‌లో కూడా కొద్దిగా జుట్టు ఊడడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ మేజర్ ఈ మధ్య కాలంలో మనం స్ట్రెస్ ఫ్యాక్టర్ అనేది చాలా ఎక్కువ దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. స్ట్రెస్ అనేది మనకి రోజువారీ ఫేస్ చేసే ప్రాబ్లమే. లైక్ కొంతమందికి పిల్లలలో ఎస్పెషల్లీ ఎగ్జామ్స్ జరిగేటప్పుడు స్ట్రెస్, లేక ఆందోళన, యాంగ్జైటీస్, వేరియస్ కారణాల వల్ల యాంగ్జైటీ, ల్యాక్ ఆఫ్ స్లీప్, నిద్ర లేకపోవటము, తర్వాత డిప్రెషన్‌లోకి వెళ్ళటము, ఇలాంటి కండిషన్స్ వల్ల కూడా జుట్టు ఊడడం జరుగుతూ ఉంటుంది. సో, ఈ అన్ని కారణాల్లో కూడా ఒకటే మనం చూస్తూ ఉంటాము. సడెన్ ఆన్సెట్ ఆఫ్ హెయిర్ లాస్ కానియండి, లేదా కొన్ని రోజులుగా జరుగుతోంది ఇది అనేది కూడా చెప్తూ ఉంటారు. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ హెయిర్ లాస్ ప్రాబ్లమ్ వచ్చి పోస్ట్ పార్టమ్ హెయిర్ లాస్. పోస్ట్ పార్టమ్ హెయిర్ లాస్ అంటే డెలివరీలు జరిగిన తర్వాత ఆడవాళ్ళల్లో చాలా మందికి కూడా 80-90% ఆడవాళ్ళు జుట్టు రాలటం అనేది చూస్తూ ఉంటారు. అది యూజువల్‌గా 8, 9 నెలల తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే లాక్టేషను ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి అది ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది. సో, కొన్ని రోజుల వరకు ఉండి అది మళ్ళీ నార్మల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ కొంతమందిలో అది దీర్ఘకాలికంగా ఇయర్స్ టుగెదర్ కూడా ఊడుతున్నాయి మాకు డెలివరీ అయిన తర్వాత అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. సో, ఈ కారణాలన్నిట్లో కూడా మనం చూస్తే ఏంటంటే టీలోజన్ ఫేజు పెరగటము, సడెన్ ఆన్సెట్ లేదా క్రానిక్ చాలా రోజులుగా జుట్టు రాలుతోంది ఇలాంటి కంప్లెయింట్స్ మనం గమనిస్తూ ఉంటాము.